ఉత్తరాంధ్రలో ఉన్న ఒక జిల్లా, చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కోటలు, వీరత్వాన్ని ప్రపంచానికి చాటిన యుద్ధభూమి, వేల సంవత్సరాల ఆధ్యాత్మిక వారసత్వాన్ని దాచుకున్న పవిత్ర క్షేత్రాలు. ఇదే విజయనగరం జిల్లా. ఈరోజు మనం విజయనగరం జిల్లాలోని 4 అద్భుత ప్రదేశాలను సందర్శించబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు? కాలచక్రాన్ని వెనక్కి తిప్పి విజయనగరం చరిత్రలోకి ప్రయాణిద్దాం. మన తొలి గమ్యం వీరత్వానికి ప్రతీక అయిన బొబ్బిలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోట కేవలం రాళ్లతో నిర్మించిన కట్టడం కాదు. ఇది త్యాగం, ధైర్యం, స్వాభిమానం చెబుతున్న చరిత్ర పుస్తకం. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధంలో పాత మట్టికోట ధ్వంసమైంది. తర్వాత రాజవంశ వారసులు 19వ శతాబ్దంలో ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న బొబ్బిలి కోటను నిర్మించారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోటలో భారీ ప్రవేశ ద్వారం, దర్బార్ హాల్, రాజభవనాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. కోటలో అడుగుపెడితే ఇప్పటికీ రాజవంశ వైభవం కనిపిస్తుంది. ఇది అప్పట్లో బొబ్బిలి మహారాజు గారు వాడినటువంటి కార్లు. ఇవన్నీ శిథిలావస్థలోకి అయితే వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం చేరుకున్నది ఆంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన యుద్ధగాథకు సాక్ష్యమైన ప్రదేశం. 1757 జనవరి 24 బొబ్బిలి రాజులు మరియు విజయనగరం మహారాజుల మధ్య జరిగిన ఘోర సంగ్రామం. ఫ్రెంచ్ సేనాధిపతి బుస్సీ సహాయంతో విజయనగరం సైన్యం బొబ్బిలిపై దాడి చేసింది. శత్రుసేనల సంఖ్య అధికమైన బొబ్బిలి వీరులు చివరి శ్వాస వరకు పోరాడారు. ఈ యుద్ధంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తి తాండ్ర పాపారాయుడు. తన కుటుంబం, తన రాజ్యం నాశనం అయిన విషయం తెలుసుకున్న పాపారాయుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుని నిర్ణయించుకున్నాడు. రాత్రివేళ శత్రు శిబిరంలోకి ప్రవేశించి విజయరామ గజపతిరాజును హతమార్చాడు. ఆ సంఘటనతో తాండ్ర పాపారాయుడు తెలుగు చరిత్రలో అమరుడయ్యాడు. ఈరోజు బొబ్బిలి యుద్ధ స్మారకం ఆ వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ నిలిచి ఉంది. స్వేచ్ఛ కోసం కాదు, స్వాభిమానం కోసం పోరాడిన వీరుల కథ ఇది. ఇప్పుడు మన ప్రయాణం విజయనగరం నగర హృదయంలో ఉన్న చారిత్రక కోట వైపు. 1713లో మహారాజా విజయరామరాజు నిర్మించిన ఈ కోట పూసపాటి రాజవంశ వైభవానికి ప్రతీక. చతురస్రాకారంలో నిర్మించిన ఈ కోటకు 2 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం నగార ఖానా కాగా ప్రసిద్ధి చెందింది. కోటలో మోతీ మహల్, అలకనంద ప్యాలెస్, హనుమాన్ ఆలయం, లక్ష్మీ ఆలయం వంటి అనేక చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ కోట రాజ్య పరిపాలన కేంద్రంగా ఉండేది. ఇక్కడ ప్రతి గోడ, ప్రతి రాతి స్తంభం రాజవంశ వైభవాన్ని ఇప్పటికీ చెబుతుంది. కోట వెలుపల ఉన్న గంట స్తంభం కూడా విజయనగరం గుర్తింపుగా నిలిచింది. ఇప్పుడు మనం చేరుకున్నది విజయనగరం జిల్లాలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. అదే రామతీర్థం. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత, పురాతన చరిత్ర కలిసిన అద్భుత క్షేత్రం ఇది. ఈ ప్రాంతం బౌద్ధ, జైన మరియు హిందూ సంస్కృతుల
వారసత్వాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఉన్న శ్రీరామచంద్రస్వామి ఆలయం భక్తులకు ఎంతో పవిత్రమైనది. శ్రీరామనవమి మరియు వైకుంఠ ఏకాదశి సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. టెంపుల్కి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది. ద్వాపర యుగంలో పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుని కూడా తమతో రమ్మంటే శ్రీకృష్ణుడు దాన్ని సున్నితంగా తిరస్కరించి సీతారామ లక్ష్మణ విగ్రహాలు అయితే వాళ్ళకి ఇచ్చి, ఇది నా పూర్వ అవతారం కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా పూజించమని చెప్పారంట. సో మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ మీద అయితే పాండవులు కొన్ని రోజులు అయితే నివసించారు, కొంతకాలం అయితే నివసించారంట. ఈ నివసించినప్పుడు వాళ్ళు ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి అయితే ఆ విగ్రహాలని వాళ్ళు ఇచ్చి వెళ్ళారంట. కాకపోతే తర్వాత కాలంలో ఇక్కడ బౌద్ధ మతం అనేది బాగా ప్రాముఖ్యం చెందుతున్న సమయంలో వాళ్ళు ఎక్కడ ఈ విగ్రహాలని నాశనం చేస్తారో అని భావించిన బ్రాహ్మణులు ఆ విగ్రహాలను అయితే జాగ్రత్తగా భూగర్భంలో అయితే దాచారంట. తర్వాత 16వ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఆ విగ్రహాలను అయితే బయటికి తీసి ఈ గుడిని అయితే పునర్నిర్మించి ఆ విగ్రహాలని ఈ గుడిలో అయితే స్థాపించారు. ఇది ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత. కొండపైకి చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యం నిజంగా అద్భుతం. పచ్చని కొండలు, మేఘాలను తాకే శిఖరాలు, శాంతిని ప్రసాదించే ఆధ్యాత్మిక వాతావరణం. అందుకే రామతీర్థం కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు కూడా స్వర్గధామం. భీముని గృహ అనే దారి అయితే రాసుంది, కనిపిస్తుంది కదా, ఇదే భీముని గృహ. ఇది భీముని గృహ. ఈ కొండ పడిపోతున్నప్పుడు భీముడైతే తన తలని అడ్డుపెట్టి కొండ పడకుండా ఆపాడంట. ఆ అన్నమలు కూడా మనకి ఈ గృహ దగ్గర కనిపిస్తాయి. ఈ ఇరుకైన సందుల నుంచి నడుచుకుంటూ మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా సన్నని దారిది. ఈ దారి గుండా అయితే మనం లోపలికి వెళ్ళాలి. చూసారు కదా, ఇదే సన్నని దారి. దీని గుండా అయితే లోపలికి వెళ్ళాలి మనం. విగ్రహం కనిపిస్తుంది కదా, ఈ విగ్రహం పైనే మనం చూసినట్టయితే ఇక్కడ ఇలా మార్క్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇదొక మార్కు, ఇదొక మార్కు. ఇది భీముని తలపెట్టిన ప్రదేశంగా చెప్తారు. ఇది భీముని యొక్క చేతులు. ఇక్కడైతే కూర్చుని భీముడు తన తలతో 2 చేతులు ఈ కొండలో పెట్టి అయితే ఈ పర్వతం పడిపోకుండా ఆపాడని ఇక్కడ చరిత్ర చెప్పుకుంటారు. ఇది అయితే పాండవులు నివసించిన ప్రదేశం. బొబ్బిలి కోట మనకు వీరత్వాన్ని నేర్పుతుంది. బొబ్బిలి యుద్ధ స్మారకం త్యాగాలను గుర్తు చేస్తుంది. విజయనగరం కోట రాజవంశ వైభవాన్ని చూపిస్తుంది. రామతీర్థం మనకు ప్రశాంతతను అందిస్తుంది. చరిత్రను ప్రేమించేవారైనా, ప్రకృతిని ఆస్వాదించేవారైనా, ఆధ్యాత్మికతను వెతికేవారైనా
విజయనగరం జిల్లా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ డాక్యుమెంటరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. చారిత్రక మరియు ట్రావెలింగ్ డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన చారిత్రక యాత్రలో కలుద్దాం.